గురుగారు, మా టీ న్యూస్ ప్రేక్షకులకి విశ్వావసునామ సంవత్సర 12 రాశుల వారికి పంచాంగం ఏ విధంగా ఉందో చెప్పండి. మొదటగా మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయో క్లుప్తంగా వివరించండి. తప్పకుండా అమ్మా. ఈ సంవత్సరం మేషరాశి వారికి శుభప్రదమైనటువంటి గురుగ్రహము 3, 4 స్థానాల్లో సంచరించడం వలన కొంత అనానుకూల పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కలవు. ముఖ్యంగా ఈ రాశివారు తలపెట్టిన కార్యాలందు విఘ్నాలు, అధిక శ్రమకు తగినటువంటి ఆదాయం రాకపోవటం, అట్లాగే ఖర్చులు పెరగటము, వీరికి అధికారుల నుండి అవమానాలు, అదేవిధంగా వీరు తలపెట్టినటువంటి కార్యాలయాల్లో విఘ్నాలు, బంధుమిత్రుల అనాదరణ, అనారోగ్య సమస్యలు, బుద్ధి వక్రించుట, తర్వాత వీరు వివాహానికి గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కార్యరూపం దాల్చకపోవటము, ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు రావటము, ఉద్యోగస్తులకు దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు, వారికి రావాల్సినటువంటి ఇంక్రిమెంట్లు రాకపోవటము, ఇటువంటి అనానుకూల పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కలవు. ఈ రాశివారు ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా అనవసరం ఖర్చులకు దూరంగా ఉండి వారు కొంత నిబద్ధతతో నడుచుకుంటే తప్పకుండా వీటిని అధిగమించే అవకాశాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు గురు స్తోత్రం పఠించండి. అదేవిధంగా మీకు వీలున్నప్పుడు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో మాస శివరాత్రి రోజు సాయంత్రం పూట ఉదయం నుంచి ఉపవాసం, అంటే కొంచెం టిఫిన్ అటువంటివి తీసుకోవచ్చు, తప్పులేదు. మీ ఆరోగ్యాన్ని మీ దీన్ని బట్టి ఉండి రాత్రి ప్రదోష కాలంలో శివునికి అభిషేకం చేయండి. మీకు అందుబాటులో ఉంటే చెరుకు రసంతో, పాలతోని, పెరుగుతోని, పంచామృతాలతో అభిషేకం చేయండి. విలువ దళాలతో అర్చన చేయండి. తప్పకుండా మీకు ఉన్నటువంటి ఈ స్థితిని అధిగమించి కొంత శుభఫలాన్ని పొందే అవకాశాలు మెరుగవుతాయి. ఇక ఈ రాశి వారికి శని కూడా 12వ స్థానంలో, ద్వాదశ స్థానం అంటే వ్యయస్థానం. వీరికి ఏమిటంటే ఆదాయం వచ్చిన కూడా అనవసరమైనటువంటి అధిక ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది. అది శరీర అనారోగ్యం గురించి కానీ, కుటుంబంలో ఎవరికైనా సమస్యలు రావటం, ఆరోగ్యపరంగా కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ప్రయాణాల వల్ల, శ్రమ వలన కొంచెం ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల వలన, తోటి ఉద్యోగుల వలన సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉంటాయి. కాబట్టి వీరు సాధ్యమైనంత వరకు వారి శరీర ఆరోగ్యం గురించి అశ్రద్ధ వహించకుండా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ రాశివారు ఏమిటంటే అనవసరమైన దుబారా ఖర్చులకు పోకుండా జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. అంతేకాకుండా ఈ రాశులకు ఒక శుభం కూడా కలిగే అవకాశం ఉంది. వీరు ఒక నూతన గృహాన్ని నిర్మాణం చేయడమో, భూమి కానీ, వ్యవసాయ భూమి కానీ, ప్లాట్ కానీ కూడా కొనే అవకాశం కూడా ఈ సందర్భంలోనే వీరికి ఉంటుంది. కాబట్టి కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండి మానసికంగా ఇబ్బంది పడకుండా మనోధైర్యంతో ముందుకు సాగాలి. ఈ రాశివారు ఏమిటంటే శనిగ్రహ దోష నివారణకు ప్రతిరోజు శనిగ్రహ కవచాన్ని పఠించండి 19 సార్లు. అదేవిధంగా ప్రతి శనివారం మీకు దగ్గరలో ఉన్నట్టు ఆంజనేయ స్వామి మందిరంలో కానీ, లేదా ఇంట్లోనే మీ పూజా గృహంలో కానీ, లేదా పవిత్రమైన స్థలంలో కూర్చొని ఆంజనేయ స్వామి సంబంధించి మనకు స్తోత్ర పఠనము, అదేవిధంగా ఏమిటంటే హనుమాన్ చాలీసా చదవండి. మీకున్నటువంటి సమస్యలను అధిగమించి మనోధైర్యంతో ముందుకు సాగండి. తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. అదేవిధంగా వీరికి రాజపూజ్యం 5, అవమానం 7.